హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 13వ భాగాన్ని వినేద్దాం. రామ్ వైపు చూడలేక కిందికెళ్ళిపోయింది సీత. రామ్ నవ్వుతూ సీత వెనకే కిందికెళ్ళాడు. సీత మహా లగేజ్ కారులో పెట్టించి అందరూ త్వరగా రావాలని పేరు పేరున మళ్ళీ చెప్పి దశరథ్ శరత్ గారితో మాట్లాడుతూ బయటకొచ్చారు విశ్వనాథం గారు. మహా సంతోషంగా అందరికీ బాయ్ చెప్పి భరత్ వైపు చూసి వెక్కిరించి బయటకెళ్ళిపోయింది. సీత భరత్కి జాగ్రత్తలు చెప్పి యశోధర గారి కాలుకి నమస్కారం చేసింది. ఆవిడ సీతని పైకి లేపి ప్రేమగా బుగ్గ నిమురుతూ మేము త్వరగా వచ్చేస్తాం, కంగారు పడకు అని చెప్పారు. ఆవిడ మాటకి నవ్వుతూ తలూపి కౌసల్య గారికి అలాగే నమస్కారం చేయడానికి ముందుకు వంగుతుండగా ఆవిడ సీత భుజం పట్టుకుని ఆపి హత్తుకొని జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పు అంటూ భరత్ భుజం పట్టుకుని వాయించేస్తున్న మహాని చూపించి తనకి అల్లరి ఎక్కువ, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చూడు అని చెప్పారు. అలాగే అత్తమ్మ అని చెప్పి రామ్ వంక చూపు తిప్పి తల ఆడించి వెళ్తున్నానని సైగ చేసింది. రామ్ కూడా సరే అంటూ తలూపి చిన్నగా నవ్వాడు. కానీ సీత కళ్ళల్లో ఏదో తెలియని భయం, బాధ రామ్ దృష్టి దాటిపోలేదు. అందరూ బయటికి రాగానే సీత కోసం డోర్ తెరిచి పట్టుకున్నాడు భరత్. సీత మహా కారు ఎక్కంగానే డోర్ మూసేసి వెనక్కి జరిగాడు. ఎందుకో రామ్ని వదిలి వెళ్తుంటే సీతకి దుఃఖం ఆగడం లేదు. కానీ అందరూ ఉన్నారని మౌనంగా రామ్ వైపు చూస్తూ కూర్చుంది. సీత ముఖంలో ఉన్న కలవరం చూడలేక సీత నుండి చూపు మార్చి డ్రైవర్ని చూసి స్టార్ట్ చేయి అని చెప్పాడు రామ్. అందరికీ చేయి ఊపి సీత పుట్టింటి ప్రయాణం మొదలుపెట్టింది. సీత వెళ్లే కారు గేటు దాటి రోడ్డు ఎక్కగానే రామ్ భరత్ వైపు చూసి వెళ్దాం అని సైగ చేశాడు. అమ్మా, నాకు చిన్న పనుంది, అన్నయ్యతో కలిసి బయటికెళ్ళొస్తాను అని చెప్పాడు భరత్. రామ్ కూడా వెళ్తున్నాడు కనుక సరే అంటూ అందరూ లోపలికి, రామ్ భరత్ బయటికి వెళ్లారు. కారులో కాకుండా బైక్ మీద బయలుదేరారిద్దరు. 20 నిమిషాల ప్రయాణం తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో పాత బంగ్లాకు వెళ్లారు ఇద్దరు. మెట్లెక్కి పైకెళ్లి డోర్ తీసుకుని లోపలికెళ్తారు. సడన్ గా డోర్ తెరుచుకోవడంతో లోపలున్న ముగ్గురు ఉలిక్కిపడి కళ్ళు నలుపుకుంటూ డోర్ వైపు చూస్తారు. అక్కడున్నది మేనక, మనీష్, రవీంద్ర. మేనక చెంప మీద చేతివేళ్లు వాతలు తేలి ఉంటాయి. మనీష్కి, రవీంద్రకి చాలా ఎక్కువ దెబ్బలే తగిలి రక్తం వస్తూ ఉంటుంది. రామ్ ప్లీజ్ మమ్మల్ని వదిలే, మళ్ళీ మీ ఫ్యామిలీ జోలికి రాము అంటుంది మేనక. జస్ట్ షటప్ మేనక, ఎంత నమ్మాను నిన్ను. ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూస్తాను కదా, అలాంటిది ఎలా చేయగలిగావు ఇలాంటి నీచమైన ఆలోచన, అది కూడా నా గురించి పూర్తిగా తెలిసి సీతతో నువ్వు మాట్లాడటం విన్న రోజుని నీ చెంప పగలగొట్టుంటే ఇంత సాహసం చేసేదానివే కాదు అంటూ చాచి కొడతాడు రామ్. రామ్ ప్లీజ్ నేను చెప్పేది విను, నేను కావాలని చేయలేదు గజ అని చెప్పబోతూ ఉండగా ఇంకో మాట మాట్లాడితే చంపుతాను మేనక అని అరిచి, తను ఎవరు మేనక నీకు చెప్పడానికి, నువ్వు చేయడానికి? ఆవిడితో నీ పరిచయం ఎన్ని రోజులది? కానీ నేను నీకు ఎన్ని రోజులుగా తెలుసు? నా గురించి పూర్తిగా తెలిసి కూడా సీతని అన్నేసి మాట్లాడినావు. నా చెల్లి లైఫ్ నాశనం చేయాలని చూసావు. వాడికి అడ్డుగా ఉన్నాడని నా తమ్ముని చంపాలని కూడా అనుకున్నావు. ఎలా ఆలోచించగలిగావు ఇలా? అసలు ఆ సాహసం ఎలా చేయగలిగావు అనుకున్నావు? చేశాక నేను నిన్ను ఎలా బ్రతికిస్తాననుకున్నావు అన్నాడు రామ్ అంతే సీరియస్గా. సారీ రామ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయి అంటూ బ్రతిమలాడింది మేనక. నిన్న నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయి ఉండి నేను వచ్చి నా చెల్లిని వదిలిపెట్టమని అడిగితే వదిలేసేదానివా మేనక అని రామ్ చురక తగిలించింది. భరత్ అని పిలిచాడు రామ్. భరత్ మనీష్ కాలర్ పట్టుకుని పైకి లేపి, ఒరేయ్ పెదవా, నువ్వు ట్రాప్ చేయాలనుకున్నది ఎవరో తెలుసా? మా చెల్లిని. అంత ఈజీగా నేను నమ్ముతుందని ఎలా అనుకున్నావురా? నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడే తను మాకు చెప్పింది, ఫ్యామిలీ హ్యాపీనెస్ని ఏ రకంగానూ దూరం చేయదు అలా. తను అలాంటిది అంత రాత్రి వేళ ఇక్కడికి వస్తుందంటే ఎలా నమ్మావురా అంటూ నాలుగు తగిలించి పక్కనే ఉన్న రవీంద్రాని కాలితో తమ్మి, నిన్ను ఊర్లోని చంపాలనుకున్నాను కానీ వదిన ఆపడం వల్ల ఆ రోజు బ్రతికిపోయావు. ఇప్పుడు మళ్ళీ నా చెల్లి జోలికి వచ్చావు, ఇక నిన్ను అస్సలు వదలను అని తల గోడకి వేసి కొట్టి, అన్నయ్య వీళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు చేయి కానీ వీడిని మాత్రం ఇక్కడే ఉంచు అంటూ రవీంద్రాని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు భరత్. 18 సంవత్సరాలు వదిన్ని ఎంత బాధ పెట్టాడు, అంతకంత వడ్డీతో లెక్క చెల్లించేద్దాం అన్నాడు భరత్ ఆవేశంగా. మీకు అంత రిస్క్ అవసరం లేదు భరత్ అని ఒక గొంతు వెనక్కి నుండి వినపడగానే ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. అభి అన్నయ్య అంటూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు భరత్. ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు అభి. తగ్గిపోయాయి అన్నయ్య అన్నాడు భరత్. రామ్ కూడా అభిని హక్ చేసుకుని థ్యాంక్స్ రా, అడగ్గాని హెల్ప్ చేసినందుకు అన్నాడు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటిరా
అయినా ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడికొచ్చాను. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇక్కడే లాక్ చేసి వెళ్ళాను. ఇందులో ఎక్కువ కష్టం మీదేరా. ఆడపిల్ల జీవితం కాపాడిన తృప్తి మాత్రం నాది అన్నాడు అభి. రామ్ అభి చేయి పట్టుకుని నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఆ ధైర్యం వేర్రా అన్నాడు. అది సరే కాని పెళ్లిలో నుండి సీతని తెచ్చావంట. ఆ పెళ్లి కొడుకు ఎవడో అన్నాడు అభి రామ్ పొట్టలో పంచ్ చేస్తూ. రామ్ నవ్వి ఇదిగో వీడే ఆ పెళ్లి కొడుకు. అప్పుడు నేను సీతని పెళ్లి చేసుకుని వీణ్ణి మర్చిపోయి వచ్చాను. ఈ రోజు మనం చేద్దాం అన్నాడు రామ్. అభి కూడా నవ్వుతూ ఉండగా రామ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ అనే మేనక మాటలు వినిపించి అభి సీరియస్ గా చూశాడు. అంతే ఆ మాట మింగేసింది మేనక. అన్నయ్య వీణ్ణి వదలకు అన్నాడు భరత్. వీణ్ణి ఏం చేయాలో నాకు తెలుసు భరత్. నువ్విచ్చిన ప్రూఫ్స్ ఉంది. అది చాలు. వీడి నామరూపాలు లేకుండా చేస్తాను. పారిజాతంని చంపడం మాత్రమే కాదు, డ్రగ్స్ కేసు కూడా ఉంది వీడి మీద. మీరు వీడిని చూడడం ఇదే ఆఖరిసారి బహుశా అన్నాడు అభి. రవీంద్రని రామ్ కనీసం ముట్టుకోడు. రామ్కి తెలుసు రవీంద్రని కొట్టడం స్టార్ట్ చేస్తే చచ్చే వరకు కొడతాడని. అందుకే చాలా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అది గమనించిన అభి రామ్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు చెప్పకపోయినా అర్థం చేసుకోగలరా, వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అన్నాడు. అభి అంత దృఢంగా చెప్పడంతో రామ్ వాళ్ళని అభికి వదిలిపెట్టి బయటకొస్తాడు. ఇక వీళ్ళ గురించి మీరు మర్చిపోండి అని భరత్కి రామ్కి చెప్పి మీరు వెళ్ళండి, నేను మా టీంని పిలుస్తాను అని చెప్పాడు అభి. రామ్ భరత్ ఇంటికి వెళ్తుంటే మధ్యలో భరత్ బైక్ ఆపి అన్నయ్య వాళ్ళని చంపకుండా ఎందుకు వదిలేశావు అన్నాడు భరత్. సీతకి మాటిచ్చాను భరత్, తన వాళ్ళని నేను ఏమీ చేయనని. వీడు కూడా తనకి ఏదో రకంగా చుట్టమే కదా, వీడిని చంపి మాట తప్పలేను. నేను చేసే ఈ పాపకర్మలో సీతకి సగం పాలు పంచలేను అన్నాడు రామ్. తన అన్నయ్యకి వదిన మీదున్న అపారమైన ప్రేమకి భరత్ సంతోషించి ఎక్కడి నుండి వస్తుంది అన్నయ్య నీకు ఈ ఓపిక, ఇంత కూల్గా ఎలా ఉండగలిగావు అని అడిగాడు భరత్. రామ్ నవ్వి ఊరుకున్నాడు. రామ్ భరత్ ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయి రిలాక్స్ అయ్యారు. ఊర్లోకి కారు వెళ్ళంగానే సీతలో భయం మొదలైంది. తన గత జీవిత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసులో తెలియని అలజడి చేరింది. ఇంటి ముందుకి వెళ్ళంగానే రామ్ తనని అక్కడి నుండి చేయి పట్టుకుని తీసుకెళ్లడం గుర్తుకొచ్చి ముఖంలో నవ్వు చేరింది. వదినా ఈ ఊరు భలే ఉందే అని చెప్పింది మహా. సీత నవ్వి ఇల్లు వచ్చేసింది అని చెప్పడంతో డోరు తీయబోయేంతలో అదే తెరుచుకోవడంతో బయటికి చూసింది. సీత కోసం డోర్ తీసిన ఈశ్వర్ కనిపించాడు. మహా ఈశ్వర్ని చూస్తూ దిగింది కారు నుండి. ఈశ్వర్ మాత్రం సీత కోసమే చూస్తున్నాడు. సీత దిగగానే అక్క ఎలా ఉన్నావు అని పలకరించాడు. నేను బాగున్నాను తమ్ముడు, నువ్వెలా ఉన్నావు అని అడిగి అమ్మో నేను వీడితో మాట్లాడడం పిన్ని చూస్తే ఇంటికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకుంటుంది అని ఆలోచన వచ్చి గుమ్మం వైపు చూసింది. గజలక్ష్మి అక్కడే ఉంది. అంతే సీత గుండె జల్లుమంది. హ్యాపీ బర్త్డే అక్క అన్నాడు ఈశ్వర్. సీత నవ్వి సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళడానికి అటు తిరగంగానే ఎదురుగా ఉన్నారు పద్మగారు. సీత ఆవిని హగ్ చేసుకుని అత్త ఎలా ఉన్నావు అని అడిగింది. ఆవిడ సీత తలనిమిరి చాలా సంతోషంగా ఉన్నాను బంగారం. రామ్ ఎలా ఉన్నాడు, నిన్నెలా చూసుకుంటున్నాడు అని అడిగింది. సీత సిగ్గుపడి ఆవిడ మెడలో తలదాచుకుంది. సీత సిగ్గుపడడం చూసి నవ్వుకుని సరే ఇంట్లోకి పద అన్నారు ఆవిడ. అత్త పిన్ని ఇక్కడే ఉంది, అనవసరంగా మీరు మాటలు పడద్దు అని చెప్పింది సీత ఆవిడికి మాత్రమే వినపడేలాగా. సీత మనసులో ఎంత భయాన్ని నాటిందో చూస్తుంటే ఇన్ని రోజులు విశ్వం ఎందుకు గజలక్ష్మి మీద జాలి పడద్దని చెప్పేవాడు అర్థమైంది. సీత భుజం చుట్టూ చెయ్యేసి ఇంటి ఎదురుగా తీసుకెళ్లి గజలక్ష్మి వైపు చూడంగానే ఆవిడ హారతి పళ్ళెం పట్టుకొచ్చి పద్మగారికిచ్చారు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే పద్మగారు హారతిచ్చి మహాకి కూడా బొట్టు పెట్టి పళ్ళెం గజలక్ష్మికి ఇవ్వబోతుండగా అనిత అందుకుని బయటికెళ్ళింది. భరత్ కూడా వచ్చాడేమో అని ఆశగా చూస్తుంది అనిత. కానీ నిరాశ మిగిలి ఎరుపు నీళ్లు బయటపడేసి వచ్చేసరికి సీత ఇంట్లోకి వెళ్ళింది. వదినా ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉందేంటి అని చుట్టూ తిరుగుతూ అడిగింది మహా. పద్మ మహాని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తూ నీ రూమ్ అంటూ ఒక రూమ్ చూపించింది. మహా లగేజ్ అంతా రూమ్లోకి తీసుకెళ్లారు పనివాళ్ళు. సీతమ్మ నీ రూమ్ ఇది అన్నారు విశ్వంగారు. సీత లోపలికి వెళ్ళేసరికి అందులో మొత్తం నీట్గా అమర్చిన ఫర్నిచర్, ఏసీ, పాతకాలం నాటి పందిరి మంచం, మెత్తటి పానుపు, ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి అందులో. సీతకి తన ఇల్లు చాలా కొత్తగా తోచింది. ఇవన్నీ ఏంటి నాన్న అని అడిగింది. అల్లుడు నువ్వు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు కదా తల్లి అంటూ నవ్వి బయటికెళ్లారాయన. సీత లగేజ్ కూడా రూమ్లోకి వచ్చింది. ఇంతలో రామ్ గుర్తుకొచ్చి రామ్ ఇచ్చిన మొబైల్ తీసి అందులో ఉన్న రామ్ నెంబర్కి ఫోన్ చేసింది. రామ్ మొబైల్ రింగ్ అవడంతో
కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల నుండి ఏ మాట వినపడకపోవడంతో మళ్ళీ హలో అన్నాడు. మళ్ళీ మౌనమే. ఒక్కసారి కళ్ళు తెరిచి నెంబర్ చూడంగానే పెదాల మీద నవ్వు చేరిపోయి సీత అన్నాడు. ఇంటికి చేరుకున్నాం అని చెప్పింది సీత. తినేసి రెస్ట్ తీసుకో, మళ్ళీ నేనొచ్చాక నిద్రొస్తుంది పడుకుంటాను అన్నావనుకో కష్టం అన్నాడు రామ్ హస్కీగా. రామ్ మాటలకి బుగ్గలు ఎరిపెక్కి ఆపై మాట్లాడలేక ఉండిపోయింది. సీత అన్నాడు రామ్. చెప్పండి అంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు రామ్. అందుకే మా నాన్నతో పంపించను అని చెప్పమన్నాను, మీరే చెప్పలేదు అంది సీత. మొదటిసారి గలగలా మాట్లాడుతున్న సీత మాటల్ని వింటూ నవ్వుకొని అలసిపోయి ఉంటావు, హ్యాపీగా తినేసి పడుకో, సాయంత్రం నీకొక సర్ప్రైజ్ అని చెప్పాడు రామ్. మీరిక్కడికి వస్తున్నారా అని అడిగింది. లేదు అన్నాడు రామ్. మరి సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది సీత. సాయంత్రం చూస్తావు కదా, ఉంటాను, లవ్ యూ సీత అన్నాడు రామ్. సరే అని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ మీద కూర్చుంది సీత. రామ్ మాటలు తలుచుకుని తనలోని తాను నవ్వుతూ కూర్చుంది. అటు రామ్ కూడా కొన్ని గంటలకే ఇలా ఉంటే 2 రోజులు ఎలా ఉండాలి బంగారం, చాలా అలవాటు అయిపోయాను నీకు, సైలెంట్గా ఉన్నా నాతో ఎక్కువగా మాట్లాడకపోయినా నా కళ్ళ ముందు నవ్వుతూ తిరిగితే అదో ఆనందం నాకు అనుకుంటూ సీత ఊహల్లో ఉండిపోయాడు. అటు సీత కూడా రామ్కి భిన్నంగా ఏమీ లేదు. రామ్తో రోజులు గడవడం అలవాటు పడిన సీతకి ఇప్పుడు రామ్ దూరంగా ఉన్న కొన్ని గంటలే యుగాలుగా గడిచాయి. ఇక 2 రోజులు రామ్ని చూడకుండా ఉండాలంటే బెంగగా ఉంది సీతకి. రామ్ గురించి ఆలోచిస్తూనే ఫ్రెష్ అయి చీర మార్చుకుని బయటకొచ్చింది సీత. తన కోసమే పైకొస్తున్న పద్మాగారు సీతను చూసి వస్తున్నావా సీత, రా, ఎప్పుడు తిన్నారో ఏంటో, ఏవైనా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. మహాని పిలుచుకొని వస్తానని చెప్పింది సీత. అవసరం లేదు వదినా, నేనొచ్చేసానా అని నవ్వుతూ అక్కడికొచ్చింది మహా. పద్మగారిని చూసి హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, పెద్దమ్మ, నువ్వు వంట చాలా బాగా చేస్తావని అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నా కోసం ఏం చేశావు అని అడుగుతుంది మహా. పద్మగారు మహా ప్రేమకి మనసులోనే పొంగిపోయి, చాలా చేశాను బంగారం, పద నేనే తినిపిస్తాను అంటూ ఇద్దరిని తీసుకుని కిందికెళ్లారు. సీత కింద కూర్చోబోతూ ఉండగా సీతని ఆపారు పద్మగారు. ఏమైందత్తా అని కంగారుగా అడిగింది సీత. ఇంతలో అనిత వచ్చి సీత కోసం కుర్చీ వెనక్కి చెరిపి, ఇక్కడ కూర్చో అక్క అని మాట ఆపేసింది. తనని ఎప్పుడు పేరు పెట్టావు, ఏయ్ ఓయ్ అని పిలిచే చెల్లి మొదటిసారిగా అక్క అని పిలవడంతో కళ్ళల్లో నీళ్లు చేరాయి సీతకి. అనిత భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా చూసి, ఎలా ఉన్నావు అనిత, బాగా చదువుతున్నావా అని అడిగింది. పెళ్లికి ముందు కూడా సీత కళలో అనిత మీద అదే భావం ఉండేది, కానీ అప్పుడు అర్థం చేసుకునే మనసు బుద్ధి అనితకి లేదు కాబోలు. అర్థం చేసుకోలేక తల్లికి వంతపాడి ప్రేమించే వాళ్ళని పక్కన పెట్టి తల పొగరుగా ప్రవర్తించింది. అవన్నీ గుర్తుకు రాగానే సీత వంక చూడలేక తలదించుకుని బాగున్నానక్క అంటూ బాధ, కోపం, ఏడుపు అన్నీ పంటి బిగువున అణుచుకుంటూ అక్కడి నుండి లోపలికెళ్ళింది. అనిత పరిస్థితి అర్థమైన పద్మగారు కాస్త బాధపడినా సీతకి ఇక్కడ జరిగినవి క్లుప్తంగా తర్వాత చెప్పాలి అనుకొని అప్పటికి మాట మార్చేసి సీతకి మహాకి ప్రేమగా తినిపించారు. మహా చెప్పే విరామం లేని కబుర్లు వినడం అలవాటు ఉన్న సీత మహా మాటలు విని తినేసి బయటికెళ్ళింది. పద్మగారు మాత్రం మహాకి తినిపిస్తూ మహా మాటల్లో మాటలు కలిపేసి ప్రపంచాన్ని మర్చిపోయారు. వీళ్ళని గమనించిన ఈశ్వర్, బాబోయ్, అందుకేనా భరత్ ఈ అమ్మాయికి ఫోన్ చేయడానికి అంత భయపడతాడు, అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది, నోరు నొప్పి పుట్టదా, పాపం ఎవడు చేసుకుంటాడో గాని అయిపోయాడు అనుకుంటూ విశ్వంగారు చెప్పిన పనులు చేస్తూ వీళ్ళని చూస్తూ ఉన్నాడు. మహాకి కడుపు నిండా పెట్టి తన మాటలతో ఆవిడ కడుపు నిండిపోయాక మహాని రెస్ట్ తీసుకోమని పైకి పంపించి నవ్వుతూ విశ్వంగారి దగ్గరికి వెళ్లారు. నవ్వుతూ వస్తున్న అక్కని చూసి, ఏంటక్క నీలో నువ్వే నవ్వుతున్నావు అని అడిగారు ఆయన. పక్కనే ఉన్న శ్రీనివాస్ గారిని కూడా చూసి, మహా మాటలకి నవ్వుతున్నాను, గలగల ఎలా మాట్లాడుతుందో తెలుసా, భలే చలాకి పిల్ల అని మురుసుకుంటూ చెప్పారు. సీత కాసేపు రెస్ట్ తీసుకో తల్లి, సాయంత్రం అందరం గుడికి వెళ్దాం అని చెప్పారు విశ్వనాథం గారు. సరే అని సీత పైకెళ్తుంటే మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు అడగడానికి సీతతో కలిసి వెళ్లారు పద్మగారు. ఏంటత్తా, ఏవైనా మాట్లాడాలా అని అడిగింది సీత తలుపు మూసేస్తున్న పద్మగారి వైపు చూసి. ఏమీ లేదే సీత, ఊరికే మీతో కాసేపు ఉండాలనిపించి వచ్చాను అంటూ సీత పక్కన కూర్చున్నారు ఆవిడ. పద్మగారి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది సీత. సీత తల సవరదీస్తూ ఉన్నారు పద్మగారు. సీత, అక్కడంతా బాగుందా అని అడిగారు ఆవిడ. హా అత్త, అందరం బాగున్నారు, అత్తమ్మ నిన్ను అడిగానని చెప్పమన్నారు అని చెప్పింది సీత. కౌసల్య అభిమానం అది అంతా అని అంటూ, పెద్దమ్మగారు వస్తానన్నారా అని అడిగారు. హా, 2 రోజుల్లో వస్తామన్నారు అంటూ రామ్ 2 రోజుల వరకు రారు అని గుర్తుకొచ్చి ముఖం ముభావంగా పెట్టింది సీత.
సీత ముఖం డల్లవడం చూసాయి రామ్. నువ్వు బాగానే ఉంటున్నారా అని అడిగారు. పద్మగారి మనసు తెలిసి లేచి కూర్చుని ఆవిడ భుజం మీద తలపెట్టి, నువ్వు చెప్పినట్టు ఆయన చాలా మంచివారత్తా. నన్నుగా ప్రేమిస్తారు. నా నుండి సంతోషం, ప్రేమ తప్ప ఇంకేమీ ఆశించరు అని చెప్పింది సీత రామ్ని తలుచుకుని. ఆ మాటకి కాస్త తేలికపడి, అక్కడ అందరూ నిన్ను బాగా చూసుకుంటారని నాకు తెలుసు సీత. కానీ నీ మాటల్లో వింటే నువ్వు ఎలా ఉన్నావో అనే భయం మాకుండదు కదా అన్నారావిడ. ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి, నా గురించి మీకు భయం, బెంగ అవసరం లేదత్తా. నా రాముడు ఉండగా నాకేమీ కాదు. ఏ కష్టము ఇకపై నా దరి చేరదు. నేనక్కడ ఉన్న ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఎవరు. బాధపడిన సందర్భం ఒకటి కూడా లేదు. రామ్ పక్కన ఉంటే నాకు అసలు కన్నీరు కూడా రావత్తా అని చెప్తుంటే సీత కంటి చివర దాగిన నీటి చుక్క పద్మగారి భుజానికి వెచ్చగా తగిలింది. అది బాధ వల్ల కాదు, బెంగ వల్ల అని ఆవిడికి తెలియని విషయం కాదు. సీత తలనిమిరి, మరి మీరు సఖ్యంగానే ఉంటున్నారా అని అడిగారు. ఆ మాటకి టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంది సీత. పద్మగారు సీతని చూసి, చెప్పవే, మీరు అన్యోన్యంగా ఉంటున్నారా అని మళ్ళీ అడిగారు. ఆ మాటకి సీత సిగ్గుపడి పద్మగారి మెడలో తలదూర్చేసి, అత్త అది అంటూ సాగదీసింది. సీత ప్రవర్తన కాస్త తేడాగా ఉండి, అసలు మీరు ఒకసారి కూడా కలవలేదా అని అడిగారు ఆరాగా. ఆవిడ మెడలో తలదాచేసి సీత అలాగే ఉండి, లేదు అని చెప్పింది. సీత భుజాలు పట్టుకుని దూరం జరిపి, ఎందుకు అని అయోమయంగా అడిగారు. ఆయన ముందు నా మనసు కావాలి అనుకున్నారు అత్త, శరీరం కాదు అని ఖచ్చితంగా చెప్పింది సీత. ఆ మాటతో మనసులో అనుమానాలు తీరిపోయి, నీ రాముడు నిజంగానే రాముడే అని సీతకి చెప్పి నుదుటిన ముద్దు పెట్టి, భర్త ప్రేమని మాటల్లో చెప్తే భార్య వారసుని ఇచ్చి చెప్తుంది సీత. రామ్ ఎంత ఓపికగా ఉన్నా కుటుంబాన్ని పెంచే బాధ్యత నీ మీదే ఉంటుంది. మీ ప్రేమ గుర్తుగా వచ్చే సంతానం మీ బంధాన్ని ఇంకా దృఢంగా చేస్తుంది. నీ భర్తకి ఆ ఆనందాన్ని నువ్వే ఇవ్వాలి. ఇది డబ్బులు ఖర్చు చేస్తే వచ్చేది కాదు సీత. డబ్బు పెట్టి సుఖాన్ని కొనగలరు కానీ సంతోషాన్ని కాదు. అర్థం చేసుకుని మీ భర్తకి దగ్గరవ్వు అని చెప్పారు ఆవిడ. ఆవిడ మాటలకి సీత మీద మంత్రంలా పనిచేశాయి. సీత బుగ్గలు ఎరిపెక్కాయి. అది చూసిన పద్మగారు నవ్వుతూ, నేను మళ్ళీ ముహూర్తం పెట్టిస్తాను, వస్తున్నాడు కదా రామ్, రానివ్వు అని చెప్పి, గుడికెళ్దాం, రెడీ అవ్వు అని చెప్తూ బయటికి వెళ్ళిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.